అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విజయ్ చంద్ర రెడ్డి, సీనియర్ IMA డాక్టర్, ఆర్థోపెడిక్ సర్జన్, రెడ్ క్రాస్ వరంగల్ చైర్మన్ను. ఈరోజు ప్రపంచం మొత్తమును గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ COVID-19 జబ్బు గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒకవైపు భయము, ఒకవైపు అపోహలు, ఒకవైపు వస్తే ఏం చేయాలి, ఈ మధ్యలో ప్రజలు నలిగిపోతున్న దృష్ట్యా కొన్ని విషయాలు మనం చర్చించుకోవడానికి ఈరోజు కూర్చున్నాం. మనందరికీ తెలుసు, దాదాపు ఇప్పుడు 1,53,50,00,000 పైన ప్రజలు ఈ కోవిడ్ బారిన పడ్డారు. దాదాపు అన్ని దేశాలలో ఇది వచ్చింది. మన ఇండియాలో కూడా అతీతమే కాదు, రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఈ మధ్యలో గత నెల రోజుల నుంచి చూస్తే చాలా డబుల్ త్రిబుల్ అయ్యే పరిస్థితి కనపడుతున్నది. మన తెలంగాణకు వస్తే కూడా దాదాపు 50,000 కేసులు నిన్నటి వరకు నమోదు కావడం, దాదాపు ఒక 450-500 వరకు డెత్స్ కూడా మన దగ్గర నోటెడ్ అయినాయి. వరంగల్లో కూడా నిన్నటికి నిన్న అర్బన్లో ఒక 30-34 కేసులు, రూరల్లో ఒక 28 కేసుల వరకు మన దగ్గర కూడా నోటెడ్ అయినాయి. సో ఇది బ్యాక్గ్రౌండ్లో అసలు కరోనా వైరస్ ఏంటిది, ఎలా సంక్రమిస్తుంది, దీన్ని రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వచ్చేది ఉంటే, ఈ కోవిడ్ జబ్బు అనేది నావెల్ కరోనా వైరస్ ఫ్యామిలీ నుంచి ఒక కరోనా వైరస్కు ఇది వల్ల సంక్రమిస్తున్నది. ఇది త్రూ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారానే వస్తుంది. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే మనము మాట్లాడితే ఏదైతే తుంపిళ్ళు వస్తాయో, లేకపోతే తుమ్మితే దగ్గితే ఏదైతే తుంపిళ్ళు వస్తాయో, ఆ తుంపిళ్ళ ద్వారా ఆ కరోనా వైరస్ అంటే మనిషికి డైరెక్ట్గా ట్రాన్స్మిట్ అయ్యే జబ్బు ఇది. దెర్ ఇస్ నో వెక్టర్ ఇన్ ఇట్. అంటే వేరే వైరస్ జబ్బులు ఏవైతున్నాయో, మనకు బ్రెయిన్ ఫీవర్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, అవన్నీ కూడా వైరస్లే. ఇప్పుడు బ్రెయిన్ ఫీవర్, జపానీస్ ఎన్కెఫలైటిస్ అంటే ఏంది, పిక్స్ వాటికి ఒకటి మధ్య క్యారియర్ ఉండాలి. డెంగ్యూ కానీ, మలేరియా కానీ, లేకపోతే మిగతా జబ్బులకి అయితే డెంగ్యూ స్పెషల్లీ వైరస్, దానికి ఏంటి మస్కిటో అనేది ఒక వెక్టర్ ఉండాలి మధ్యలో, లేకపోతే రాదు మనిషికి డైరెక్ట్గా. కానీ దిస్ టైప్ ఆఫ్ కరోనా వైరసెస్, ఈ గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే డైరెక్ట్గా వచ్చే జబ్బు అన్నట్టు, మనిషికే వచ్చే జబ్బు. దట్ ఈస్ త్రూ ది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. మెయిన్లీ ఎయిర్ బార్న్ కూడా కొంచెం వస్తుందని యొక్క స్టడీస్ వచ్చినా కూడా, బట్ విధంగా దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. అందుకే ఒక మనిషి కనుక తుమ్మేది ఉంటే, దగ్గేది ఉంటే ఫోర్స్ఫుల్గా 1.6 మీటర్స్, ఒక 2 గజాలు 2 యార్డ్స్ వరకు పోతుంది. కాబట్టినే మనము సోషల్ డిస్టెన్స్, అదర్వైజ్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనేది మనకు అందరూ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా వైరస్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా ఇంకొక మనిషి తుమ్మినా, మాట్లాడినా, దగ్గినా మనకు వచ్చినప్పుడు ముక్కులో నుంచి, థ్రోట్ ద్వారా, ముఖ్యంగా మ్యూకస్ మెంబ్రేన్ నుంచి మనకు లోపలికి పోవడం జరుగుతుంది. కొంత కంజక్టివ్ కూడా అంటే ఐస్ ద్వారా కూడా పోయే అవకాశాలు ఉంటాయి. బట్ మెయిన్గా నోస్ అండ్ థ్రోట్ ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, అక్కడే స్టేజ్ 1 అంటే పైన అక్కడనే వస్తుంది. అంటే ఈ వైరస్ ఎప్పుడైతే వచ్చినప్పుడు ఈ రిసెప్టార్స్ ఏవైతే మ్యూకస్ మెంబ్రేన్ ముక్కలో ఉన్నప్పుడు దానికి అటాచ్ అయిపోయి అది స్టేజ్ 1 అన్నట్టు. అప్పుడే మనకు 5th డే అట్లా కోల్డ్ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ముక్కులో నుంచి థ్రోట్లో వరకు వచ్చే వరకు కిందికి వెళ్ళేటప్పుడు స్టేజ్ 2 అంటాం. లంగ్స్కి పోయిన తర్వాత స్టేజ్ 3 అంటాం. సో ఈ విధంగా వైరస్ ట్రాన్స్మిట్ అయిపోయినప్పుడు మనకు ఈ వైరస్కు స్పైక్డ్ ప్రోటీన్స్ ఉంటాయి అన్నట్టు. వైరస్ యొక్క మెంబ్రేన్, ఇది RNA వైరస్ యాక్చువల్గా. ఆ స్పైక్డ్ ప్రోటీన్స్ మన హోస్ట్ సెల్ అంటే మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి సెల్స్, కణాలు ఏవైతే ఉంటాయో ఆ సెల్ మీద ఈ స్పైక్డ్ ప్రోటీన్ వచ్చి ACE రిసెప్టార్, హోస్ట్ సెల్లో ఉన్న ACE రిసెప్టార్ పోయి అతుక్కుంటుంది. ఏది స్పైక్డ్ ప్రోటీన్ ఆఫ్ వైరస్ పోయి ఆ సెల్కి అతుక్కోగానే ఈ స్పైక్డ్ ప్రోటీన్ కవరింగ్ లోపటి నుంచి వైరస్ నెమ్మదిగా ఆ హోస్ట్ సెల్ కణంలోకి, మనిషి ఏదైతే పేషెంట్ కణం వెళ్తుందో దాంట్లో సెల్లోకి వెళ్ళిపోతుంది. ఆ సెల్లులో రెప్లికేట్ అయిపోయి ఇంకా అది తన యొక్క విశ్వరూపం చూపించడానికి ప్రయత్నం చేసే దిశలో ఎంటర్ కాగానే ఏమవుతుంది, మన యొక్క హోస్ట్కు ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉన్నదో, రోగ నిరోధక శక్తి, మనకున్నటువంటి సైన్యం ఏదైతే ఉన్నదో, ప్రతి మనిషికి ఇన్ఫెక్షన్ రాగానే దాన్ని ఎదిరించడానికి, దాన్ని అటాక్ చేయడానికి మన సైన్యం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ రెస్పాన్స్. ఈ ఇమ్యూనిటీలో చాలా
రకాలు ఉంటాయి అన్నట్టు. మనకు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మ్యాక్రోఫేజెస్, న్యూట్రోఫిల్స్, డెండ్రైటిక్ సెల్స్ అని ఫస్ట్ స్టేజ్ డిఫెన్స్ మెకానిజం. మనకి ఎట్లయితే యుద్ధం చేసేటప్పుడు సైన్యంలో ముందర సోల్జర్ ఉంటాడు, లెఫ్టినెంట్ కలర్, జనరల్, మేజర్, అట్లానే ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైన్యాలు ఉంటాయి అన్నట్టు. మనకు ఇనిషియల్గా మైక్రోఫైజెస్, న్యూట్రోఫిల్స్, డెండ్రైటిక్ సెల్స్ ఇవి ఉండేసి, తర్వాత మనకు నెక్స్ట్ ఈ స్టేజ్ కాగానే లోపలికి పోయినప్పుడు మనకు టీ సెల్స్ ద్వారా మళ్ళీ ఇంకొక ఇమ్యూనిటీ. ఇంకొకటి ఏంటంటే ప్రోటీన్స్ కూడా మనకు దీనికి బైండ్ అయిపోతాయి వైరస్కు. మన దగ్గర ఉన్నటువంటి ఇమ్యూనిటీస్ అంటే దట్స్ కాల్డ్ ఇమ్యూనోగ్లోబులిన్స్. ఫస్ట్ అన్నది మ్యాక్రోఫేజెస్, న్యూట్రోఫిల్స్, డెండ్రైటిక్ సెల్స్ అవి ఒక టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఇమ్యూనోగ్లోబులిన్స్ ద్వారా ప్రోటీన్స్, స్పెసిఫిక్ ప్రోటీన్స్ టు దట్ వైరస్ను బైండ్ చేసేసి దాన్ని పట్టుకుంటాయి. అదొక టైప్ ఆఫ్. ఇది కాక సెల్లులకు ఎంటర్ అయిపోయి సెల్ మొత్తాన్ని ఏదైతే వైరస్ సెల్లో ఉన్నాయో ఆ సెల్ మొత్తాన్ని బయటికి వెళ్ళగొట్టేది టీ సెల్ ఇమ్యూనిటీ అంటారు. ఈ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీస్ అన్నీ దాన్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తాయి. దాదాపు సక్సీడ్ అవుతాయి. ఇక్కడ 80% ఆఫ్ పీపుల్ అంటే 100 మందికి ఇది ఎఫెక్ట్ అయితే 80% ప్రజలకు మన దగ్గర ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ దాన్ని చంపేయటమో, దాని వైరస్ను రెప్లికేట్ కాకుండా చూడటమో, లేకపోతే ఏదైతే సెల్ ఎఫెక్ట్ అయిందో సెల్ను బయటికి వెళ్ళగొట్టడం. మొత్తానికైతే దాని సిమ్టమ్స్ సబ్సైడ్ అవుతాయి. దాదాపు 5th డే నోటీస్ అయినటువంటి సిమ్టమ్స్ మనకు 10th డేలోగా 14th డేలోగా ఇది మొత్తం మన దగ్గర ఉన్నటువంటి ఇమ్యూనిటీయే 80% ఆఫ్ రోగాలను. 80% తక్కువ కాదు కదా, 100 మందిలో 80% మన ఇమ్యూనిటీయే చూసేసుకుంటున్నది. ఇక ఈ 5 నుంచి 10 రోజులు, ఈ 14 రోజులు, మ్యాక్సిమం 3 వీక్స్ అంటారు కొంతమంది. ఇక్కడ మనకి ఏం సిమ్టమ్స్ కనబడుతున్నాయి? ఈ ఇమ్యూనిటీ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ ఏదైతే ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది యాంటీబాడీ ఏదైతే వచ్చినప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతాం? కోల్డ్ వచ్చడం, ఫీవర్ వచ్చుడు, డ్రై కాఫ్ వచ్చుడు, బాడీ ఏక్స్, చాలా నొప్పులు వచ్చుడు, లాస్ ఆఫ్ స్మెల్, లాస్ ఆఫ్ టేస్ట్, కొందరికి మోషన్స్ అవటం, డయేరియా, ఆఖరికి బాగా సివియర్ స్టేజ్ 3 అని చూడండి, కిందికి పోయినప్పుడు, లంగ్లోకి పోయినప్పుడు అప్పుడు బ్రెత్లెస్నెస్, ఆయాసం వచ్చుడు. సో అది చాలా తక్కువ మందికి. ముఖ్యంగా మనకు ఈ మైల్డ్ సిమ్టమ్స్ ఏదైతే ఉన్నదో అప్పుడే మనకు మన ఇమ్యూన్ మెకానిజం దాన్ని చంపేస్తుంది. ఇది వన్ ఆస్పెక్ట్. ఈ సిమ్టమ్స్ మనకు కనుక కలగగానే మనం జాగ్రత్తగా ఉండి మనకు ఏదైతే యాంటీజెన్ టెస్టింగ్ ఇది టెస్ట్ చేసుకో మనకు. ఎందుకంటే ఈ మధ్యలో మనకు ఈ వైరస్ను యాంటీజెన్ టెస్టింగ్ ఏది RT-PCR ఒక టెస్ట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. ఈ 2 టెస్టుల ద్వారా మనకు నిజంగా మనం ఇన్ఫెక్ట్ అయినామా లేదా అనేది మన హాస్పిటల్స్లో టెస్ట్ చేస్తారు. ఇది అయిన తర్వాత యాంటీబాడీ టెస్టింగ్ అనేది నెక్స్ట్. మనకు ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత మనకి ఏదైతే నేను అన్నగా ఇమ్యూనోగ్లోబులిన్స్ యాంటీబాడీస్ వస్తున్నాయి వాటికి కూడా టెస్ట్ చేస్తాం. యాంటీబాడీస్ కనుక టెస్ట్ చేసేదంటే ఇండైరెక్ట్ వే అంటుంది. మనకేంటంటే ఆల్రెడీ ఇతనికి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చిపోయింది, యాంటీబాడీస్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చిందంటానికి ఏంటిది మనకు అంటే IgG లెవెల్స్ చూస్తాం అన్నట్టు. IgG వచ్చేందంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ డెవలప్ అయింది, ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చింది. IgM అంటే ఇప్పుడే యాక్టివ్ ఇన్ఫెక్షన్లో ఇంకా ఉన్నాడు. అంటే ఒకటి ఏంటంటే క్వశ్చన్, IgG వస్తే ఇమ్యూనిటీ పూర్తిగా వచ్చినట్టు కూడా కాదు, కానీ మనకు వచ్చిపోయిందని మాత్రం తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెయిన్స్ మ్యూటేషన్స్ అవుతున్నాయి. ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్లో యాంటీబాడీస్ కూడా దాని ఎంత పవర్ ఉన్నది మనకి యాంటీబాడీ, దాన్ని బట్టే మనకు మళ్ళీ జబ్బు వస్తుందా రాదా అనేది కూడా డెసిషన్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ వేరియస్ మనకు టెస్టుల ద్వారా మనకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది ఒకటి, ఇన్ఫెక్షన్ వచ్చిపోయిందా అనేది కూడా ఈ 2 దాదాపు మనకు రొటీన్గా చేసేది ఈ 3 RT-PCR ఒకటి, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. ఇదంటే వైరస్ టెస్ట్ చేయడానికి, ఇన్ఫెక్షన్ ఉన్నదా చూసుకోవడానికి. యాంటీబాడీ టెస్ట్, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ ఏదైతే IgG లెవెల్ చూసుకోవడానికి, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిపోయి ఇమ్యూనిటీ వచ్చిందా లేదా అనేది ఈ 2 బేసిక్గా ఈ 3 టెస్టులు మన దగ్గర చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చిన తర్వాత అందరికీ ప్రజలలో ఉన్నది ఏంటంటే ఒకవేళ ఇవి వచ్చేది ఉంటే మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటికాడ. ఒకటేమో ఫస్ట్ రాకుంటే ఏం చేయాలి, వచ్చేది ఉంటే ఎందుకు, రాకుంటే ఏం చేయాలనేది ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో, టీవీలలో ఎక్కడ చూసినా చర్చల్లో మనకు కనపడుతూనే ఉన్నాయి. కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవాలి,
ఫిజికల్ డిస్టెన్స్ 1.6 మీటర్స్, దాదాపు 2 yards 3 yards దూరంగా నిలబడాలి. గ్యాదరింగ్స్లకు పోవద్దు. ఫ్రీక్వెంట్గా చేతులను వాష్ చేసుకోవాలి బై సోప్ అండ్ వాటర్ ఆర్ హ్యాండ్ శానిటైజర్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకోవటం. ఈ చేతులను మొహం దగ్గరికి తీసుకుపోయే ద బెస్ట్ ప్రివెంటివ్ మెజర్ ఈజ్ మన చేతులను మన మొహం దగ్గరికి తీసుకుపోవాలనుకునే అవసరం వచ్చినప్పుడు హ్యాండ్ శానిటైజర్ వాడుకోవాలి. కంపల్సరీ మాస్క్ అవతల మాట్లాడేటోడైనా మనం వినేటోడైనా ఇప్పుడు ఇట్ షుడ్ బి మేడ్ కంపల్సరీ. ఎక్కడ కూడా బయటికి వెళ్ళినామంటే మాస్క్ కంపల్సరీ పెట్టేది ఉంటే మనకు ఈ ప్రివెన్షన్ అనేది చాలా మటుకు. గ్యాదరింగ్స్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. సోషల్ గ్యాదరింగ్స్కు పోవద్దు. అత్యవసరం అయితేనే బయటికి పోవాలి. అట్లీస్ట్ మనకు ఈ ఎన్ని రోజులు సార్ ఇట్లా అంటే ఎస్ వైరస్ ఉధృతంగా ఉన్నది కాబట్టి మనకున్నటువంటి ఇప్పటికీ అంచనాల ప్రకారంగా ఈ ఆగస్టు సెప్టెంబర్ ఇంకా ఎక్కువగా అవుతుంది. అక్టోబర్ నుంచి కొంచెం ఉధృతం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. దట్ నోబడీ షూర్, ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి ఎవరికి కూడా కరెక్ట్గా తెలియదు. అంచనాల ప్రకారంగా అక్టోబర్ నవంబర్ తర్వాత నుంచి కొంచెం దాని యొక్క పవర్ తగ్గుతుంది. విరులెన్స్ స్లోగా జనవరి ఫిబ్రవరికి ఫేడ్ అవుతుంది కావచ్చు. వ్యాక్సిన్ రావాలి, మందు లేదు అనే యొక్క డిస్కషన్ ఇప్పుడు మన దగ్గర నడుస్తుంది. సరే వచ్చింది, ప్రివెంటివ్ మెజర్ తీసుకున్నాం, అయినా వచ్చింది. వస్తే భయపడాల్సిన పదం లేదు. ఫస్ట్ ఆదుర్దాలు ఉండొద్దు, ఎగోని ఫీల్ కావద్దు, టెన్షన్కు స్ట్రెస్కు యూ షుడ్ బి బ్యాలెన్స్డ్. రోజు మనం కనుక మన యొక్క స్టీమ్ ఇన్హలేషను, హాట్ వాటర్ డ్రింకింగ్, ఫ్రీక్వెంట్ వాటర్ డ్రింకింగ్ చేసుకుంటూ ఇమ్యూనిటీ బూస్టర్స్ని కూడా మనం తీసుకునే యొక్క అంటే గుడ్ హెల్దీ డైట్ తీసుకుంటా, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటికీ దూరంగా ఉండుకుంటా, ఎస్పెషల్లీ స్మోకింగ్కు, ఆల్కహాల్కు, వీటన్నిటికి దూరంగా ఉండి మన యొక్క బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ప్రోటీన్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ప్లస్ ఎక్కువగా మనకు వైటమిన్ సి కంటెంట్ ఉన్నటువంటి పదార్థాలు ఏదైతే బతాయిలు కానీ నిమ్మరసం కానీ వైటమిన్ సి కంటెంట్. అదర్వైజ్ మనకు ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ కరోనా వైరస్లో మనకు దాన్ని ధాటిగా ఎదుర్కొనటానికి మనకు చెప్తున్నటువంటి విషయాలు వైటమిన్ సి, జింక్, మెగ్నీషియం, కాల్షియం విత్ విటమిన్ డి. ఇవి ఎక్స్టర్నల్ సప్లిమెంట్ త్రూ ట్యాబ్లెట్ తీసుకుంటామా, త్రూ ది ఫుడ్ తీసుకుంటామా, బట్ దీస్ షుడ్ బి దేర్ ఇన్ అవర్ డైలీ ఫుడ్ టు ఇంప్రూవ్ అవర్ ఆర్ టు సప్లిమెంట్ అవర్ ట్రీట్మెంట్. ఒకవేళ కనుక ఇది కనుక వచ్చేది అపార్ట్ ఫ్రమ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, ట్యాబ్లెట్ వేసుకోవటం, యాంటీ హిస్టమిన్ ట్యాబ్లెట్ వేసుకోవటం, తర్వాత మెడికల్ అసిస్టెన్స్ కంపల్సరీగా తీసుకొని దాని ద్వారా మనము యాంటీబయాటిక్స్, సూపర్ యాంటీబయాటిక్స్, సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడటమా లేదా ఇట్ విల్ బి డిసైడెడ్ బై ది ఏ ఫిజిషియన్. ఈ విధంగా చేసుకుంటూ మనం సరే అందరికీ ఇట్లనే మైల్డ్గా ఉంటుంది అంటే దేర్ ఆర్ 20% ఆఫ్ పీపుల్, 20% ప్రజలకు ఇది కొద్దిగా మోడరేట్ టైప్ ఆఫ్ స్టేజ్ నుంచి సివియర్ స్టేజ్ పోయే అవకాశం ఉంటుంది. ఈ 20%లో కూడా 15% ఆఫ్ పీపుల్కు ఆక్సిజన్ సపోర్ట్ అవసరం ఉండే అవకాశాలు ఉంటాయి. అది ఎట్లా తెలుసుకోవాలి? మనము ఇంట్లో ఉన్నప్పుడు ఏమేమి తెలుసుకోవాలంటే ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీగా మనకి ఇది పాజిటివ్ అని డౌట్ ఉన్నా, పాజిటివ్ వచ్చినని రిపోర్ట్ వచ్చినా కూడా మనము హోమ్ క్వారంటైన్లో ఉంటాం కాబట్టి పాజిటివ్ వస్తేనేమో ఐసోలేషన్లో ఉంటాం కంపల్సరీ. ఓన్లీ కాంటాక్ట్ హిస్టరీ ఉంటే ఎక్స్పోజర్ అయిపోయి మనకు మన ఇంట్లోకి మనం ఎక్కడికైనా పాజిటివ్ ఉన్న దగ్గరికి పోయి వచ్చినప్పుడు మనం క్వారంటైన్ ఉన్నప్పుడు మనము డైలీగా మనము మన యొక్క టెంపరేచర్ చూసుకోవాలి, పల్స్ ఆక్సిజన్తో మన శాచురేషన్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. శాచురేషన్ మనం కనుక మనము చూసుకొని ప్లస్ వాకింగ్, మనం ఎంత కనుక వాకింగ్ చేస్తున్నాం బ్రెత్లెస్నెస్ వస్తుందా, ఆయాసం వస్తుందా. సో ఈ చిన్న చిన్న చిట్కాలతోని మనం కనుక రోజు కనుక మనము ఏదైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం రోజు చేసుకుంటాం, తగు వ్యాయామం చేసుకుంటాం, దీంతో మనం కనుక ఇదివరకు ఎంతైతే కెపాసిటీ ఉండనో అంతకన్నా కెపాసిటీ తగ్గింది. బ్రెత్లెస్నెస్, ఆయాసం వచ్చినప్పుడు మన శాచురేషన్ కనుక 95 అండ్ అబవ్ ఉంది. లేకపోతే ఇంపార్టెంట్ ఇది డిక్లైనింగ్ ట్రెండ్. ఇవాళ 98 ఉన్నది, 2 రోజుల తర్వాత 96కు పోయింది, మూడో రోజుకు 92కు వచ్చింది. అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ టు ది బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ది ఫిజిషియన్. మెడికల్ అడ్వైస్ తీసుకోవాలి. ది డిక్లైనింగ్ ట్రెండ్ ఇన్ ద ఆక్సిజన్ సాచురేషన్ బై సీయింగ్ యువర్ డిజిటల్ లెవెల్. డిజిటల్ పల్స్ ఆక్సిమీటర్స్ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. డిజిటల్ పల్స్ ఆక్సిమీటర్ మనం కనుక ఇట్లా పెట్టుకొని దానిలో కనుక మనం కనుక రెండు వస్తాయి, పల్స్ రేట్ వస్తుంది, సాచురేషన్ వస్తుంది.
ఇది కనుక మనం సాచురేషన్ చూసుకొని మనకు కనుక మంచిగా 90 అబోవ్ మెయింటైన్ అయ్యేది ఉంటే మనకు భయం ఉండదు. బట్ డిక్లైనింగ్ సాచురేషన్ తగ్గుతుందంటే మాత్రం దిస్ నీడ్స్ ఆక్సిజనేషన్, హాస్పిటలైజేషన్. పోయిన తర్వాత ఎందుకు ఇది ఈ స్టేజ్ ఎందుకు వచ్చిందంటే దేర్ ఇస్ వన్ థింగ్ కాల్డ్ సైటోకైన్ స్టార్మ్. సైటోకైన్ స్టార్మ్ అంటే నేను మొదలు చెప్పినప్పుడు వైరస్ లోపలికి శరీరంలోకి వచ్చినప్పుడు మన యొక్క ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ కొంతమందికి ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ ఎంతైతే ఈ వైరస్ను చంపడానికి అవసరమో దానికన్నా ఎక్కువ రియాక్ట్ అయిపోయి మనకు ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ ఎక్కువగా వస్తున్నాయి, కీమోకైన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి. దానితో ఏమవుతుందంటే వైరస్ను చంపడమే కాకుండా మన హోస్ట్ సెల్కు ప్రమాదం అయిపోతుంది. ఏది లంగ్స్లకు పోయిన తర్వాత అల్విలేయో క్యాపిలరీ మెంబ్రేన్ కాడ బాగా ఇది అటాచ్ అయిపోయి తర్వాత ఈ కీమోకైన్స్ మన లోపల ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి హోస్ట్ సెల్ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్సే ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి మన హోస్ట్ సెల్స్ నార్మల్ సెల్స్ను కూడా డ్యామేజ్ చేసి అల్విలో లంగులో అది మనకు ఎక్స్రే తీయగానే సిటీ స్కాన్ తీయగానే హోమోజీనస్ ఒపాసిటీస్ కనబడుతున్నాయి. పల్మనరీ ఎడిమా వచ్చేసి ప్రోటీన్స్ అంతా ఎక్సుడేట్ అయిపోయి మొత్తం ఆక్సిజనేషన్ పర్ఫ్యూషన్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ తీసుకోలేడు, దమ్ము ఆయాసం వచ్చేస్తుంది, ఆక్సిజన్ తీసుకోలేడు, సాచురేషన్ పడిపోతా ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ సైటోకైన్ స్టార్మ్ విచ్ లీడ్ టు ది ARDS, నాట్ రెగ్యులర్ ARDS. దిస్ ఈజ్ అన్ ARDS ఆఫ్ డిఫరెంట్ కేటగిరీ, అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. సో ఈ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ రాగానే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ అన్నట్టు. అంటే మనకు మోడరేట్ స్టేజ్ కాకుండా కొద్దిగప్పుడు ఆక్సిజన్ తగ్గేది కనిపెట్టుకొని మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి ఆక్సిజన్ సపోర్ట్ కనుక తీసుకొని మిగతా ఒక ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు అక్కడ హాస్పిటల్లో ల్యాబొరేటరీ చేస్తారు. వాట్ ఆర్ దోస్ ఇన్వెస్టిగేషన్స్? బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తుంది. ఏది వాట్ ఈజ్ యువర్ ఇమ్యూనిటీ స్టేటస్ అంటే నీ ఇంటర్ల్యూకెన్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, అంటే IL-6 ఏ స్టేజ్లో ఉన్నాయి, LDH ఏ స్టేజ్లో ఉన్నది, CRP ఏ స్టేజ్లో ఉంది, ఇంటర్ఫిరాన్ లెవెల్స్ ఏ స్టేజ్లో ఉన్నది, సీరం ఫెరిటిన్ లెవెల్ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఇవన్నీ ప్లస్ డైమర్స్ వాట్ ఆర్ యువర్ స్టేజ్. ఇవన్నీ కనుక మనం చేసేది ఉంటే సైటోకైన్ స్టార్మ్ ఏ విధంగా ఉన్నది, నీ కోఆగులేషన్ మెకానిజం ఏ విధంగా ఉన్నది, లేకపోతే ఫెరిటిన్ లెవెల్ పెరుగుతూ ఉంటే ARDSకు దానికి సంబంధం ఉండే నీకు వెంటిలేటర్కు పోతాడా ఈయన అనేది, ఇవన్నీ మనకు ఇట్ రిక్వైర్స్ ఏ డిఫరెంట్ సెటప్. ఒక హాస్పిటల్లో, ఒక అడ్వాన్స్డ్ హాస్పిటల్లో, మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్లో ఇవన్నీ ల్యాబొరేటరీ సపోర్ట్ నీకు కనుక ఉండి ఆక్సిజన్ కనుక తీసుకొని ఉంటే అసలు డెత్స్ అయ్యే అవకాశమే లేదు. ఈ 20%లో కూడా నిన్న 15% మనకు సేఫ్గా బయటపడుతుంది. ఇక ఉన్నది మిగతాది ఇంకొక 5% విచ్ రిక్వైర్స్ ఇంటెన్సివ్ కేర్ ఆఫ్ ట్రీట్మెంట్ వేర్ పేషెంట్ మే గో ఫర్ వెంటిలేటరీ సపోర్ట్ ఆర్ ఫస్ట్ మనం విపాప్ పైన ఎక్స్టర్నల్ సపోర్టే పాజిటివ్ ప్రెషర్ ఈ పైనుంచే ఇస్తున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్యుబేటరీ వెంటిలేటర్ సపోర్ట్ లాస్ట్ రిసార్ట్గా చేయాలి. ఎందుకంటే వెంటిలేటర్ మీద ఒకసారి పోయిందంటే దట్ ఈస్ గివింగ్ మోర్ డ్యామేజ్ దాన్ విత్ ది ఎక్స్టర్నల్ సపోర్ట్ అనేది ఈ మధ్యలో కొంత స్టడీ జరుగుతున్నది. ఈవెన్ మందుల విషయానికి వచ్చినప్పుడు ఏంటి, ఎప్పుడైతే సైటోకైన్ స్టార్మ్ వచ్చింది అని మనకు తెలియగానే నేను మైల్డ్లో ఏమిస్తారో చెప్పాను. ఈ సైటోకైన్ స్టార్మ్ కానీ ఆక్సిజన్ సపోర్ట్ వచ్చినప్పుడు ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ ఇన్ఫ్లమేషన్ను సప్రెస్ చేయాలి. ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ మెకానిజం ఓవర్ రియాక్ట్ అయిపోయి మనకు ఏదైతే పోరింగ్ ఆఫ్ ది ఇంటర్ల్యూకెన్స్ ఇవన్నీ మనకు జరుగుతున్నప్పుడు యూ హ్యావ్ టు కంట్రోల్ దెమ్ విత్ ది స్టిరాయిడ్స్ బై గివింగ్ మిథైల్ ప్రెడ్నిజోలోన్ ఆర్ డెక్సామిథాసోన్. వీటితోని మనము ఇన్ఫ్లమేషన్ తగ్గించుకుంటూ టోసిలిజోమా యొక్క మందుల ద్వారా కూడా కూడా చాలా కాస్ట్లీ ఇప్పుడు మెడిసిన్, దాని ద్వారా ఇది ఇచ్చుకుంటూ యాంటీవైరల్స్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో రెమ్డెసివిర్ ఉన్నది, ఫ్లావిఫ్లవర్, ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ మెడిసిన్స్ కూడా మనం యాంటీవైరల్ తీసుకుంటూ ఇవన్నీ కూడా నాట్ స్పెసిఫిక్ టు ది ఈ వైరస్ కానీ బట్ ఇదివరకు ఉన్నటువంటి కరోనా వైరస్ ఫ్యామిలీలో SARS-1 SARS వాటిలలో మనము తీసుకున్నారు కాబట్టి వాటికి అవే మనం దీనికి కూడా
రిజల్ట్స్ బాగానే చూపిస్తున్నాయి కాబట్టి సో ఇట్ ఈస్ అండ్ డైమర్స్ కనుక మనము పెరిగానంటే కోయాగ్లోపతి స్టార్ట్ అయినట్టు. ఏంటంటే మనకి ఇప్పుడు నేను అన్నా కదా అల్విలియో క్యాప్లోర్ మెంబ్రేన్ కాడ లంగులో మనకి వెళ్తున్నప్పుడు ఈ క్యాపిలరీస్ వెజల్స్లో కూడా మనకి వైరస్ అటాచ్ అయిపోయి తర్వాత క్లాటింగ్ అవ్వకుంటూ బ్లాక్ చేస్తుంటుంది కాబట్టి పర్ఫ్యూజన్ దెబ్బతింటుంది కాబట్టి మనం యాంటీకోయాగులెంట్స్ లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్ క్లెక్సేన్ ఇవన్నీ కూడా మనం సైమల్టేనియస్గా ఇక్కడ ఇవ్వాలి. సో ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ విచ్ ఇంక్లూడ్స్ గివింగ్ ది స్టెరాయిడ్స్, బోసిలిజమం ఆర్ ఇమ్యూనోమాడ్యులేటర్స్ తీసుకుంటూ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చుకుంటూ, యాంటీవైరల్ బాడీస్ ఇచ్చుకుంటూ, యాంటీకోయాగులెంట్స్ ఇచ్చుకుంటూ అండ్ సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా మనము యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ వైటల్ డేటాను మానిటర్ చేసుకుంటూ కనుక ట్రీట్మెంట్ కనుక ఇచ్చేది ఉంటే అసలుకి ఈవెన్ ఈ 5%లో కూడా మనకు మ్యాక్సిమం డెత్ రేట్ విల్ నాట్ ఎక్సీడ్ 2% కూడా. అంటే 100 మందికి వచ్చేది ఉంటే 1.6 ఆర్ 2 మందికి కూడా చనిపోరు. అందుకే డెత్ రేట్ ఈ మధ్యలో బాగా తగ్గిపోయింది. బికాజ్ ఈ ప్యాథోఫిజియల్ అంతా మనకు తెలిసింది కాబట్టి ప్రజలు ఎవరు భయపడాల్సిన పని లేదు. మనము చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆదుర్దా చెందితే మెంటల్ స్ట్రెస్తోని ఎదురైతే ఈ ఇమ్యూనోమాడ్యులేటర్ సైటోకైన్ స్టామ్ ఇంకా ఎక్కువవుతుంది, మనకు ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా మనం ఎంత కూల్గా ఉండి, ఎంత కామ్గా ఉండి, ఎంత క్వయట్గా ఉండి, ఎంత బ్యాలెన్స్డ్గా ఉండి మన వైటల్ డేటాను మనము మంచిగా మానిటర్ చేసుకునే స్టేజ్లో ఉండి వెంటనే మెడికల్ అటెన్షన్ కనుక క్లియర్గా వెళ్ళేది ఉంటే ఈవెన్ నేను చెప్పినటువంటి 15 to 20% ఆఫ్ పీపుల్ కూడా మంచిగా సాఫీగా ట్రీట్మెంట్ అయ్యి బయటకు వస్తాం. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మనకు ఇప్పుడు ఈ యొక్క కోవిడ్ జబ్బు గురించి ఎవ్వరు భయపడాల్సినటువంటి పని లేదు. మనకు ఈవెన్ ఈ 2% ఆఫ్ డెత్స్ ఏదైతే నేను చెప్పినో అది కూడా ఎక్కువగా ఎవరికి అవుతున్నది, ఎల్డర్లీ పీపుల్. రెండవది కోమార్బిడ్ డిసీజెస్ ఆల్రెడీ ఉండేది ఉంది, అంటే డయాబెటీస్ ఉండి, మ్యాలిగ్నెన్సీస్ క్యాన్సర్స్ ఉండి యాంటీ క్యాన్సర్ ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ తీసుకుంటుండి, లేకపోయేదంటే కిడ్నీ డిసీజ్ ఉండి డయాలసిస్ పేషెంట్స్ మీద ఉన్నోళ్ళు, లేకపోయేదంటే రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్రెడీ అయ్యి వాళ్ళు ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడుతూ ఉంటారు, కార్డియాక్ డిసీజు, హైపర్ టెన్షన్, కార్డియాక్ డిసీజెస్ ఉన్నోళ్ళు, ఇట్లాంటి కోమార్బిడ్ డిసీజ్ వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఈ 2% మ్యాక్సిమం కొంతమంది వెస్టర్న్ కంట్రీస్లో మనము ఎల్డర్లీ పాపులేషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ మనము 3%, 3-4% వరకు కూడా డెత్స్ చూసినాం. మన ఇండియాలో మాత్రం బికాజ్ అవర్ పాపులేషన్ ఏజ్ బేసికలీ యూత్ యంగ్ ఎక్కువ ఉన్నది, మనకు మిడిల్ ఏజ్ ఎక్కువ ఉన్నది, ఎల్డర్లీ పాపులేషన్ తక్కువ ఉన్నది కాబట్టి మనకు డెత్ రేటు తక్కువగా ఉన్నది. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంటే దట్ ఇస్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్. దెర్ ఆర్ మోర్ అండ్ యూసేజ్ ఆఫ్ స్టిరాయిడ్స్ మన దగ్గర ఎక్కువ ఉండే కాబట్టి దాంతో కూడా మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించి అది కూడా డెత్ తక్కువ అయ్యడానికి ఒక కారణంగా మన వాళ్ళు చెప్తున్నారు. వయసు తక్కువ ఉండి కావచ్చు, మనకు స్టిరాయిడ్స్ మనం కరెక్ట్గా వాడినామని కావచ్చు, పెథోఫిజియాలజీ మన దగ్గరికి వచ్చారికి కొంచెం అర్థమైంది జబ్బు గురించి కావచ్చు, అండ్ మన యొక్క ప్రజలు కూడా మనం చెప్పినట్టు చాలా మటుకు పాటించారు కాబట్టి ఇవన్నీ వల్ల మనకు డెత్ రేట్ మనకు తక్కువగా. అండ్ కమ్యూనిటీ స్ప్రెడ్ సొసైటీలో ఏం చేయాలనే దానికి మనం కంపల్సరీగా ప్రభుత్వ తరఫున పాలసీ తరఫున ఎంతమందికి వీ హ్యావ్ టు చేజ్ ద వైరస్, మనము మన దగ్గరికి వచ్చి వీ హ్యావ్ టు చేజ్ ద వైరస్ అండ్ కిల్. లేకపోతే ఎన్ని రోజులు మనం ఇంట్లో కూర్చొని లాక్డౌన్ చేసుకొని కూర్చొని మనము ఉంటాం. వీ హ్యావ్ టు చేజ్ ద వైరస్ అండ్ కిల్ ద వైరస్. ఎట్లా? బై టెస్టింగ్, దెన్ ట్రేసింగ్ ద కాంటాక్ట్స్, దెన్ ట్రీటింగ్. ఇవి 3 కార్డినల్ థింగ్స్. యూ హ్యావ్ టు టెస్ట్, ఫైండ్ అవుట్ ఎవరున్నారు, జబ్బు ఎవరున్నారు, వాళ్ళను క్వారంటైన్ చేయి, ఐసోలేట్ చేయి, వాళ్ళకు ట్రీట్మెంట్. దాంతోనే ఈ వైరస్ కంటైన్ చేయవచ్చు. ఎందుకంటే మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ట్రీటబుల్ డిసీజ్ కాబట్టి స్టిగ్మా తీసేయాలి మనం. ఇది కోవిడ్ వస్తే, కరోనా వస్తే వాళ్ళని ఏదో అంటరానితనంగా లేకపోతే వాళ్ళ మీద ముద్రేసి ఆ కుటుంబానంతా సోషల్ స్టిగ్మా నుంచి బయటపడండి. అందరికీ వచ్చు, ఇవాళ నాకు రావచ్చు, రేపు నీకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. దిస్ ఈజ్ స్ప్రెడబుల్ డిసీజ్, కంటాజియస్ డిసీజ్, ఎవరికైనా వస్తుంది. దాంట్లో ఎవరు పాపం చేసింది లేదు, తప్పు చేసింది లేదు. కాబట్టి ఈ స్టిగ్మా తీసేయండి. దీంట్లో కనుక ఆ స్టిగ్మా పోయేది ఉంటే అందరూ మంచిగా ధైర్యంగా టెస్ట్ చేయించుకోవడానికి ముందుకు వస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఈ వైద్య అధికారులందరూ ట్రేసింగ్ చేయాలి, కాంటాక్ట్స్ని అందరినీ చూసుకోవాలి, వాళ్ళకి టెస్ట్ చేయాలి.
తర్వాత ట్రీట్మెంట్ ప్రాపర్గా వాళ్ళకి అడ్వైజ్ చేయాలి. సిమ్టమాటిక్ మెయిన్ కాంటాక్ట్ ఉన్నందరూ సిమ్టమాటిక్ వాళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా క్వారంటైన్ ఉండాలి. తర్వాత క్వారంటైన్ వస్తుంటే సిమ్టమ్స్ బయటపడగానే టెస్ట్ చేసేసి వాళ్ళకి పాజిటివ్ వచ్చేది ఉంటే ఐసోలేట్ చేసేసి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలి. ఇది కాంప్రహెన్సివ్గా ఇవన్నీ కనుక చేసేది ఉంటే మనం బయటపడుతుంది. ఎందుకు వ్యాక్సిన్ ఇప్పటి వరకు మనకు రాలేదు. ద ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ టు గివ్ ది వ్యాక్సిన్ నుంచి ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ కంట్రీస్ ట్రయల్స్లో ఉన్నాయి. మన దగ్గర కూడా బయోటెక్ కంపెనీతో దాదాపు ఎనిమల్స్ మీద సక్సెస్ అయిపోయినాయి. ఇప్పుడు హ్యూమన్ స్పెసిమెన్ కూడా ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ అయింది. మన దగ్గర వరంగల్లో కూడా హైదరాబాద్లో కూడా నిమ్స్లో మనకు ఆల్రెడీ ట్రయల్స్లో మనం phase 1 స్టేజ్ ఈ క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడు సార్ వ్యాక్సిన్ వస్తుందా సార్, వ్యాక్సిన్ పేపర్లో చూడండి, వ్యాక్సిన్ ఇప్పుడే రాదు, దానికి ఇట్ రిక్వైర్ 4 స్టేజెస్ ఉన్నాయి. ఇప్పుడు phase 1లోనే ఉన్నాం మనం. phase 1 అంటే 800 మెంబర్స్తో ఇప్పుడు చేస్తున్నాం. వీటి సక్సెస్ కాగానే థౌజండ్స్లో phase 2 అంటాం. తర్వాత ఇన్ ల్యాక్స్ phase 3లో. ఈ 3 ఫేజెస్ ఒక్కొక్క ఫేజ్కు నీకు 1 నెల నుంచి 40 రోజులు పడుతుంది. నీకు 3 ఫేజ్ల వరకు 3 నెలల నుంచి 4 నెలల వరకు పడుతుంది కదా. ఇది అయిపోయిన తర్వాత 4th one ఈజ్ ఇన్ ది పాపులేషన్ బట్ అండర్ అబ్జర్వేషన్. అది కూడా 4th one ఈజ్ ఇన్ ది పాపులేషన్ అండర్ అబ్జర్వేషన్ క్లినికల్ ట్రయల్స్. ఇవన్నీ అయిపోయే వరకు నీకు ఈజీగా మనకు జనవరి ఫిబ్రవరి వస్తుంది కదా. వాళ్ళు తొందరగా ఒక్క స్టేజ్ షార్ట్ కట్ చేయొచ్చు. బికాజ్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ మనకు చాలా పెరుగుతుందని. బట్ దీనికి కూడా ఇది సక్సెస్ కాగానే దానికి ప్రొడక్షన్ కావాలి, ప్రొడక్షన్ అయినాక అవైలబిలిటీ కావాలి, అవైలబిలిటీ అఫోర్డబిలిటీ ఉండాలి. అంత ఫ్రీగా ఇస్తుందా గవర్నమెంట్, లేకపోతే మనం కొనుక్కోవాలి. ఇదంతా there are so many various factors ఇన్వాల్వ్డ్ ఇన్. అందుకని మనం మొదలు ప్రివెంటివ్ మెజర్ రాకుండా జాగ్రత్తలు తీసుకుందాం. చిన్న మైల్డ్ సిమ్టమ్స్ ఎక్కువ మందికి వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఎట్లా ఉందాం, వచ్చిన తర్వాత కూడా భయం లేకుండా దాన్ని హోమ్ క్వారంటైన్ వండుకొని మనం జాగ్రత్తగా నేను చెప్పినట్టు ఇమ్యూన్ బూస్టర్లు చేసుకుంటా, రోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటా, ఫుడ్ హెల్తీగా మంచిగా తీసుకొని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటా, వీడియో కౌన్సిలింగ్ ద్వారానో లేకపోతే టెలిఫోనిక్ ద్వారానో నీ కన్సల్టెంట్ను డాక్టర్ను ఒకరిని ఐడెంటిఫై చేసుకొని మీరు ఆ డాక్టర్తో మీరు కాంటాక్ట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోండి. బట్ 15% ఆఫ్ పీపుల్ ఆక్సిజనేషన్ సపోర్ట్ ఎవరికి కావాలో చెప్పాను నేను. పల్స్ ఆక్సిజన్ చూసుకొని సాచురేషన్ డౌన్ అవుతుంటే మీరు హాస్పిటల్కి పోయి ఆక్సిజనేషన్ తీసుకొని అడ్మిట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు సిమ్టమ్స్ రాగానే పాజిటివ్ రాగానే ప్రతి ఒక్కరు హాస్పిటల్ కనుక అడ్మిట్ అయితే ఈ బెడ్స్ సరిపోవు సీరియస్ పేషెంట్లకు. మనకైతే 15 to 20% ఆఫ్ పీపుల్ ఎవరైతే రాబోతున్నారో ఆగస్టు సెప్టెంబర్లో ఈ బెడ్స్ సరిపోవు మనకున్న కెపాసిటీ. ప్రతి ఒక్కరు కనుక మైల్డ్ సిమ్టమ్స్ వాళ్ళు కనుక పోయి అడ్మిట్ అయితే. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే మైల్డ్ సిమ్టమ్స్ వాళ్ళు ఎవరు కూడా హాస్పిటల్ అడ్మిషన్కు ఎంకరేజ్ చేయొద్దు. డాక్టర్స్ కూడా చెప్తున్నాను, డోంట్ ఎంకరేజ్ హాస్పిటల్ అడ్మిషన్ ఫర్ పీపుల్ విత్ మైల్డ్ సిమ్టమ్స్. వాళ్ళకు మీరు ప్రాపర్గా హోమ్ క్వారంటైన్ చెప్పి యూ గివ్ ది టెలిఫోనిక్ నెంబర్ ఆర్ వీడియో నెంబర్. ఈచ్ హాస్పిటల్ షుడ్ హ్యావ్ ఇట్స్ వాట్సాప్ నెంబర్, టెలిఫోన్ నెంబర్ టు హ్యావ్ ఇట్స్ దేర్ ఓన్ క్లయింటేజ్. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ పేషెంట్లను ఎట్లా కౌన్సిల్ చేయాలి, ఎట్లా ఫాలో అప్ చేయాలి. ఇఫ్ సిమ్టమ్స్ బికమ్స్ సీరియస్, హౌ టు ఐడెంటిఫై దెమ్, దెన్ దే షుడ్ బి అడ్మిటెడ్ అండ్ ఆక్సిజన్ ఇస్తే ఆ 15% కూడా వాళ్ళు తగ్గిపోతుంది. ఓన్లీ 5% రియల్లీ రిక్వైర్స్ ఐసీయూ కేర్ అండ్ వెంటిలేటర్ కేర్. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కనుక ఒక కాంప్రహెన్సివ్గా నేను కన్సైజ్ చేసి చెప్పాను కాబట్టి సైటోకైన్ స్టామ్ను ఐడెంటిఫై చేసేది ఉంటే మనము ఈ సీరియస్నెస్ ఆఫ్ ది కోవిడ్ కూడా మనకు ఎంతోమంది పాపం ఈ మధ్యలో కొంతమందికి ఈ తెలియక సీరియస్ అయిపోయి 7 రోజుల నుంచి 14 రోజుల వరకు ఇంట్లోనే ఉండి ఈ సైటోకైన్ స్టామ్ అనేది తెలియక వాళ్ళు సీరియస్ అయిపోయి డెత్స్ జరిగినటువంటి సంఘటనలు మన దృష్టికి వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం అవేర్నెస్ ఇంకా ఎక్కువగా తీసుకొచ్చి ఉట్టిగా ఏదో మామూలు స్టేట్మెంట్ కాక క్లాసికల్గా క్లియర్ కట్ ఎవరైతే ఎక్స్పర్ట్స్తోనే క్లియర్గా ప్రభుత్వ తరఫున రోజువారీ ఒక బ్రీఫింగ్ టు ద పబ్లిక్, ఎవరికైతే దీనిలో ఇన్డెప్త్ మాకు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతోని కనుక ఊరికే ఈ 3-4 మనకు ఏదైతే మాస్కులు పెట్టుకోకండి, డిస్టెన్స్ ఉండండి, వాష్ చేసుకోండి, ఇది దీంతో పాటుగా ఇప్పుడు ఆల్రెడీ మనకు కాంటాక్ట్కు వచ్చేసి డిసీజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని ఈ స్టేజ్, ఆ స్టేజ్ నుంచి మనం ఈ స్టేజ్లోకి వచ్చేసినాం. ఆల్రెడీ ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ద హౌస్, మన పక్క ఇంటికి వచ్చింది, మన ముందుకు వచ్చింది, మన ఇంట్లోకి వస్తుంది. వస్తే ఏం చేయాలనేది కూడా రోజువారీగా మనం కనుక ప్రెస్ బ్రీఫింగ్స్ కనుక ఇచ్చేది ఉంటే ప్రజలు భయాందోళనలకు లోను కాకుండా అందరూ బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్టే సేఫ్, స్టే ఎట్ హోమ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ వెరీ మచ్.